అందరికీ నమస్కారం. ఆంజనేయుడు పంచముఖాలు ఎందుకు దాల్చాడు? ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను ఎందుకు వేస్తారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంజనేయుడు పంచముఖాలు ఎందుకు దాల్చాడు? పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణంలో వివరణ దొరుకుతుంది. రావణ యుద్ధంలో రావణుడు పాతాళానికి అధిపతి అయిన మహిరావణుడి సాయం కోరుకుంటాడు. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాలసైన మందిరము నుండి రామ లక్ష్మణులను మహిరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయుడు రామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళతాడు. పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే మహిరావణుడు ప్రాణాలు విడుస్తాడని తెలుసుకున్న ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగా గరుడం, వరాహ, హయగ్రీవ నరసింహాదులు కలిసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేసి శ్రీరామలక్ష్మణులను కాపాడుకుంటాడు. ఆంజనేయ స్వామి తూర్పుకు అభిముఖుడై బాధలు కష్టాల నుండి రక్షించేవాడు గరుడు, పడమటి దిక్కువైపు ఆసీనుడై ఆయుర్దాయ కాలాన్ని పెంపొందించేవాడు వరాహ, ఉత్తరాభిముఖుడు మంచి జీవితాన్ని ప్రసాదించేవాడు నరసింహ, దక్షిణాముఖుడు దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు. హయగ్రీవుడు 4 ముఖాలపైన ఆసీనుడై ఉంటాడు. భక్తి జ్ఞానవృద్ధికి కారకుడు. పరమగురు శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి ఆరాధ్యుడు. పంచముఖ ఆంజనేయుడు కుంభకోణంలో ప్రసిద్ధి చెందిన పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనం దర్శించవచ్చు. ఆంజనేయ స్వామికి మాల రూపంలో తమలపాకులను ఎందుకు వేస్తారు? ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహము అక్కర్లేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి, స్వామి, ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది. లేత తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి త్వరగా గుణం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు. వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది. స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని తింటూ ఉంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి. సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది. వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే జయం మీది అవుతుంది. తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు.
ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.